AC missions 1 alternators. Alternator. An alternator is a machine which converts mechanical energy into AC electrical energy. అంటే ఆల్టర్నేటర్ అనేది మనం ఏసీ జనరేటర్ అని కూడా అంటాము. ఇదేంటంటే ఈ మిషన్ ఏంటంటే మెకానికల్ ఎనర్జీని ఏసీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ జనరేటర్ అంటే దా టర్మ్ని డినోట్ చేయడం అంటే డినోటెడ్ దట్ ఇట్ జనరేట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దాని అంటే జనరేటర్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది అంటాం. కాకపోతే ఇది యాక్చువల్గా అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయదు. ఇట్ సింప్లీ కన్వర్ట్స్ అంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేయగలుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ది ఆల్టర్నేటర్లో మెకానికల్ ఎనర్జీ మనం ఇన్పుట్గా ఇస్తే దాన్ని కన్వర్ట్ చేసి ఏసీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా అవుట్పుట్ అనేది వస్తుంది మనకి. ఈ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలా అన్నా ఒబ్టైన్ చేయొచ్చు. ఒక ప్రైమ్ మూవర్తో కానీ లైక్ సచ్ స్టీమ్ టర్బైన్స్, హైడ్రో టర్బైన్, విండ్ టర్బైన్, డీజిల్ ఇంజను ఇవన్నీ వాడుకొని టర్బైన్ తిప్పడం వల్ల మనకు మెకానికల్ ఎనర్జీ వచ్చింది. ఆ వచ్చిన మెకానికల్ ఎనర్జీ అంటే టర్బైన్ని జనరేటర్కి అంటే ఆల్టర్నేటర్కి కపుల్ చేయడం వల్ల మనకి ఏసీ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది వచ్చింది. నెక్స్ట్ స్టెప్ చూస్తే దే ఆర్ బిల్ట్ ఇన్ నెంబర్ ఆఫ్ రేటింగ్స్ ఫ్రమ్ ఏ ఫ్యూ KVA to MVA. Small size alternators are not economical. They are generally constructed in large size capable of operating 500 MVA or even more. అంటే ఆల్టర్నేటర్స్ అనేవి అంటే తక్కువ రేటింగ్ నుండి ఎక్కువ రేటింగ్ వరకు డిజైన్ చేస్తాం అంటే బిల్డ్ చేయడం జరిగింది. కాకపోతే స్మాల్ సైజ్ ఆల్టర్నేటర్స్ అనేవి ఎకనామికల్ కాదు. ఎక్కువగా జనరల్గా అయితే లార్జ్ సైజ్ క్యాపబుల్ అంటే ఆపరేటింగ్ వచ్చేసేసి 500 MVA ఇంకా ఎక్కువగా మనం యూస్ చేస్తాం ఆల్టర్నేటర్స్ని. నెక్స్ట్ గోయింగ్ టు ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటర్. ఇదేంటంటే ఇది బేస్డ్ ఆన్ ది Faraday's law of electromagnetic induction. It is defined that whenever a conductor cuts the magnetic flux, an EMF is induced in the conductor. This induced EMF is directly proportional to the rate of change of flux linkages and the number of conductors. అంటే ఒక కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఫ్లక్స్ని కట్ చేసినప్పుడు దాని కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుద్ది. ఇప్పుడు ఈ కండక్టర్లో ఇండ్యూస్డ్ అయిన ఈఎంఎఫ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ అండ్ ది నెంబర్ ఆఫ్ కండక్టర్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అది వర్కింగ్ ప్రిన్సిపల్. మనం ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కండక్టర్లో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ వాడి కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ DC generator and an AC generator. The both AC and DC generator works on the same fundamental principle of electromagnetic induction in the discuss చేసిందే. Like DC generator, alternators also has the armature winding, field winding. DC generator, AC generator అంటే ఆల్టర్నేటర్. ఈ రెండింటికి ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది, ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. బట్ మెయిన్ డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య DC జనరేటర్కి AC జనరేటర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే DC జనరేటర్లో స్టాటర్ వచ్చేసి అంటే స్టేషనరీ పార్ట్ వచ్చేసి ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. అది AC జనరేటర్లో స్టాటర్ వచ్చేసి ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. DC జనరేటర్లో రొటేటింగ్ పార్ట్ వచ్చేసి ఆర్మేచర్ వైండింగ్ అనేది రొటేటింగ్ అవుతూ ఉంటుంది, ఫీల్డ్ వైండింగ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఆల్టర్నేటర్లో అయితే అది AC జనరేటర్లో అయితే రొటేటింగ్ పార్ట్ ఏమో ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, స్టేషనరీ పార్ట్ ఏమో ఆర్మేచర్ వైండింగ్. ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఇప్పుడు AC జనరేటర్లో ఆర్మేచర్ వైండింగ్ అనేది స్టాటర్ మీద ఎందుకు ప్లేస్ చేసాం అనేది నెక్స్ట్ చూద్దాం. ఆల్టర్నేటర్లో మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి ఎక్సైజ్ చేయాలి కదా. అది మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఫీల్డ్ వైండింగ్ మీద. ఫీల్డ్ వైండింగ్ ఎక్కడ ఉంటుంది? ఫీల్డ్ వైండింగ్లో ఆల్టర్నేటర్లో ఫీల్డ్ వైండింగ్ అనేది రొటేటింగ్ అంటే రోటర్ మీద ఉంటుంది. దానికి ఎక్సైజ్ చేసేయడానికి మనం టూ స్లిప్ రింగ్స్ అనేవి వాడతాము. అండ్ DC సోర్స్ వచ్చేసి 125 to 600 DC సోర్స్ అయితే మనం ఎక్సైజ్ చేస్తాం మ్యాగ్నెటిక్ పోల్స్ని. అండ్ మనకి ఆల్టర్నేటర్ నుండి వచ్చేది AC.
ఏసీ కాబట్టి మనకు అవుట్పుట్ కావాల్సింది కూడా ఏసీ, దాన్ని మళ్ళీ డీసీగా మార్చవసరం. సో వీ డోంట్ యూస్ ది కమ్యుటేటర్ ఇన్ ది ఆల్టర్నేటింగ్ కరెంట్ generator, that is AC generator. Now going to the stationary armature. ఇందా చెప్పాను స్టేషనరీ ఆర్మేచర్ అంటే, స్టేషనరీ ఆర్మేచర్ దట్ మీన్స్ having the armature stampings or armature winding on the stationary part, because small alternators can build with rotating armature and stationary field coils. బట్ ఆల్టర్నేటర్స్ ఆర్ నాట్ ఎకనామికల్ ఫర్ స్మాల్ సైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసింది ఏంటి, ఆల్టర్నేటర్స్కి, మన స్మాల్ సైజ్ ఆల్టర్నేటర్స్కి మనకి ఎకనామికల్గా ఉండవు. అందుకు మనం లార్జ్ సైజ్ ఆల్టర్నేటర్స్ అనేవి యూజ్ చేయడం. ఈ లార్జ్ సైజ్ ఆల్టర్నేటర్స్తో ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ డిజైన్ ఫర్ 6.6 kV ఆర్ 33 kV హై రేటింగ్స్ అనేవి ఉంటుంది. ఆర్మేచర్ వైండింగ్ అనేది అది 6.6 kV ఆర్ 33 kVగా ఉంటుంది. అంత హై వోల్టేజెస్లో ఉండి కరెంట్ని మనం కలెక్ట్ చేసుకోవడం అనేది కష్టమైపోద్ది. కాబట్టి రొటేటింగ్లో ఉంటే, దానికోసం రొటేటింగ్ లేకుండా ఫీల్డ్ వైండింగ్ ఏమో రోటర్ మీద పెట్టారు, అండ్ ఈ ఆర్మేచర్ వైండింగ్ ఏమో స్టేటర్ మీద పెట్టారు. దానివల్ల ఈజీగా మనం కరెంట్ని, హై వోల్టేజ్ కరెంట్ని ఈజీగా కలెక్ట్ చేసుకోవడానికి మనం అండ్ ఇలా పెట్టడం వల్ల కూడా మనకి స్టేషనరీ ఆర్మేచర్ వల్ల మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ ఇప్పుడు కొన్ని చూద్దాం. అవుట్పుట్ కరెంట్ కెన్ బి కలెక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఫిక్స్డ్ టెర్మినల్స్, సో నో నీడ్ ఆఫ్ బ్రషెస్. ఇప్పుడు రోటర్ మీద ఆర్మేచర్ వైండింగ్ అనేది ఉంటే దానికి మళ్ళీ స్లిప్ రింగ్స్ వాడాలి, కమ్యుటేటరు, స్లిప్ రింగ్స్, మళ్ళీ స్లిప్ రింగ్స్ బ్రషెస్ వాడాలి. అది ఇప్పుడు అవుట్పుట్ కరెంట్ అనేది మనం డైరెక్ట్గా ఫిక్స్డ్ టెర్మినల్స్, అంటే కాన్స్టెంట్గా ఉన్న టెర్మినల్స్ మీద తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి బ్రషెస్ అవసరం లేదు. అండ్ ఈజీ టు ఇన్సులేట్ స్టేషనరీ వైండింగ్. ఇది ఏంటంటే వైండింగ్ అనేది, ఆర్మేచర్ వైండింగ్ అనేది స్టేషనరీగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇన్సులేట్ చేయడం ఈజీగా ఉంటుంది. అలానే ఓన్లీ 2 స్లిప్ రింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ డీసీ సప్లై టు ది రోటర్, దట్ ఈస్ ఫీల్డ్ వైండింగ్. ఒకవేళ రోటర్ మీద స్టేషనరీ వైండింగ్ అనేది ఉంటే అప్పుడు మనకి యాజ్ ఇట్ ఈజ్ ఏ 3 phase, మనకు వచ్చేసరికి మెనీ స్లిప్ రింగ్స్ అనేవి యూస్ చేయాల్సి వస్తుంది. అదే మనం రోటర్ మీద ఫీల్డ్ వైండింగ్ పెట్టాం కాబట్టి ఓన్లీ 2 డీసీ సప్లై కాబట్టి పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 టెర్మినల్స్ నుండి ఇస్తే సరిపోద్ది. సో 2 slip rings are required for the DC supply to the rotor. And next point, there is no possibility of breaking or losing the windings joints. ఈ స్టేషనరీ ఆర్మేచర్ అనేది స్టేషనరీగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రొటేషన్ జరగదు కాబట్టి బ్రేకింగ్ అను లూజింగ్ ఆఫ్ వైండింగ్ జాయింట్స్ అవన్నీ ఎక్కువగా జరగవు. లాసెస్ అనేవి ఎక్కువగా జరగవు, వైండింగ్ లాసెస్. అలానే నెక్స్ట్ పాయింట్, దేర్ ఈస్ నో స్లైడింగ్ కాంటాక్ట్ బిట్వీన్ ఆర్మేచర్ అండ్ ది లోడ్ సర్క్యూట్, సో లెస్ స్పార్కింగ్ అండ్ లెస్ పాసిబిలిటీ ఆఫ్ ఫాల్స్. మనకి స్టేషనరీ ఆర్మేచర్ వల్ల ఫాల్స్ అనేవి తక్కువ వస్తాయి. అలానే లెస్ స్పార్కింగ్స్, అంటే ఆర్మేచర్ వైండింగ్ నుండి వచ్చే కరెంటు స్లిప్ రింగ్స్ తిరుగుతుంటే అలాంటి రోడ్ సర్క్యూట్కి ఆర్మేచర్కి మధ్య స్లైడింగ్ కాంటాక్ట్ వచ్చేసేసి ఏం జరగవు, స్టేషనరీగా ఉంది కాబట్టి. దానివల్ల ఫాల్స్ అనేవి తక్కువ వస్తాయి, స్పార్కింగ్స్ అనేవి కూడా తక్కువగా వస్తాయి. ఆర్మేచర్ కెన్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్. ఇది ఒకవేళ ఆర్మేచర్ అనేది రోటర్ మీద ఉంటే అది తిరగాలి కాబట్టి ఎక్కువ కండక్టర్స్ పెట్టినట్టయితే మనకి తిరగడం అనేది కొంచెం స్లో అయిపోద్ది. అదే స్టేషనరీగా ఉంది కాబట్టి ఈజీగా మనకి కరెంట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎంత కండక్టర్స్ అన్న పెట్టుకోవచ్చు. దానివల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అనేది ఎక్కువగా కూడా జనరేట్ చేసుకోవచ్చు. లెస్ మెయింటెనెన్స్ అండ్ లెస్ డ్యామేజ్ టు ది వైండింగ్స్. ఇది స్టేషనరీగా ఉండడం వల్ల మెయింటెనెన్స్ అనేది తక్కువ, అలానే డ్యామేజ్ అయ్యేది కూడా తక్కువగా ఉంటుంది. రోటర్ హ్యాస్ లెస్సర్ వెయిట్ అండ్ ఇనర్షియా. ఇక్కడ రోటర్ అనేది మనకి ఎలానో తక్కువ వెయిట్గా ఉంటుంది కాబట్టి
ఆ రోటార్ని హై స్పీడ్ అంటే రెస్ట్లో ఉండి స్మాల్ టైంలోనే హై స్పీడ్గా రొటేట్ చేయొచ్చు. దానివల్ల కూడా ఈఎంఎఫ్ అనేది ఎక్కువగా జనరేట్ చేసుకోవచ్చు. అలానే స్టేషనరీ ఆర్మేచర్ కన్స్ట్రక్షన్ కాజెస్ లెస్ లీకేజ్ ఫ్లక్స్, హెన్స్ ఇంక్రీజెస్ వోల్టేజ్ రెగ్యులేషన్. మనకి స్టేషనరీ ఆర్మేచర్ ఉండడం వల్ల కూడా వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఇన్ ఆర్మేచర్ వైండింగ్ హీట్ జనరేటర్ ఈజ్ డిసిపేటెడ్ బై ది వెంటిలేటింగ్ డక్ట్స్. ఇక్కడ ఆర్మేచర్ వైండింగ్ అనేది స్టేటర్ మీద ఉంటుంది కాబట్టి దానికి బయట స్టేటర్ ఫ్రేమ్, స్టేటర్ కోర్ అనేవి ఉంటాయి. ఆ స్టేటర్ ఫ్రేము, స్టేటర్ కోర్కి మనకి వెంటిలేటింగ్ డక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆర్మేచర్ వైండింగ్లో హై వోల్టేజెస్ ఉంటాయి కాబట్టి దాని నుండి వచ్చిన హీట్ ఈజీగా వెంటిలేటింగ్ డక్ట్స్ ద్వారా బయటికి వెళ్ళిపోద్ది, ఈజీగా కూలింగ్ అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, and for getting the more videos, subscribe our channel. Thank you.